హలో గాయ్స్, ఈరోజైతే నేను మన అబ్బాయిలు అయితే డిఎస్పి కాన్సర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. డిస్ట్రిక్ట్ యాప్లో అయితే షో ఎగ్జాక్ట్గా 6:30కి స్టార్ట్ అయిపోతా ఉంది. అందుకే నేను మన అబ్బాయిలు అయితే 6:35కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్తుంటే ఏంట్రా బాబు ఇంత ట్రాఫిక్ జామ్ ఉందని నాకైతే అర్థం కాలేదు. నా పక్కన ఉన్నాడు, అన్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నా అని అడిగితే నేను వచ్చి బ్రో నేను డిఎస్పి కాన్సర్ట్కి వెళ్తున్నాను బ్రో అన్నాడు. సరే ఈడు నేనే తింగర నా కొడుకులు అనుకుని అక్కడికి వెళ్తేనే వచ్చి అక్కడ చూసిన మంద అయితే నాకు చూసి బుర్ర అయితే ఎగిరింది. అన్ని బళ్ళు ఉన్నాయంట్రా బాబు. బండిని ఏదో బొక్కలో తోసి నేను మితేష్ అయితే దీపు గారి దగ్గరికి వెళ్ళిపోయాం. దీపు అన్నయ్య వచ్చి టికెట్లు తీసుకొని రెడీగా ఉన్నాడు. మీరేమో 1 స్టెప్ వెరిఫికేషన్ వినుంటారు, 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే వినుంటారు. ఇక్కడైతే స్టెప్కి వెరిఫికేషన్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన చేతికి అయితే ఒక వెస్ట్ బ్యాండ్ అయితే ఇచ్చేసారు. దానిలోంచి రంగు లైట్లు అయితే వస్తున్నాయి. లోపలికి వెళ్ళిన వెంటనే ఐఎమ్ బ్యాట్మెన్ రేంజ్ లోనేమొచ్చి లైట్లు అయితే సెటప్ చేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళిన వెంటనే నాకైతే డిఎస్పీ కనబడిపోయాడు. నేను మా మితేష్కి చూపించాను, ఆడు మాత్రం నమ్మలేదు అది డిఎస్పీ అని. కెమెరాను ఆపరేట్ చేస్తాను ఈ అన్నయ్యని చూసి నా మదిలో ఒకటే ఆలోచన వచ్చింది. అన్నయ్య నువ్వు ఎంత సంపాదిస్తావు అని అడుగుదాం అనుకున్నాను. మళ్ళీ కూడేస్తాడేమోనని చెప్పి నేనైతే అక్కడి నుంచి పారిపోయాను. లోపలికి వెళ్ళిన 20 నిమిషాల తర్వాత కూడా యాడ్లు తప్ప ఏమీ ప్లే అవ్వకపోయేసరికి మా ఎదోలు అయితే ఆటలకే వైబ్ అయిపోవడం స్టార్ట్ చేసేసారనమాట. ఇంతసేపు అయినా డిఎస్పీ రావట్లేదు ఏంట్రా స్వామి, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడేమో అని చెప్పి నాకైతే ప్యాక్ అయిపోయింది అనమాట. జనాలందరూ చాలా ఆశగా స్టేజ్ వైపు చూస్తూ స్టార్ట్ చేయి బే అని అరిసేసరికి యాంకర్ అయితే వచ్చేసిందనమాట.